మన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేసి రేపో పారు రాన్రి మీతో మాట్లాడాలంటే మీరేం చేస్తారు? మర్నాడు ఓ పెద్ద మనిషిని దొలుకొని స్టేషన్కు పోతాం, అంతే కదా. ఆ కంప్లైంట్ ఏందో అరుచుకొని అస్సలు సంగతి ఏందో మనం చెప్తాం. ఆష్టమైతే అవతలోళ్ళని సుతా విలువనంపి మంచి చెడ్డలు మాట్లాడి ఆడికి కథం చేస్తారు. ఇద్దరు జిడ్జి మీద ఉంటే కేసు రాస్తారు పోలీసులు. అంతేగాని నేను స్టేషన్కు రాను అని మళ్ళా ఫోన్లు చేసినా అదే మాట చెప్తే ఎట్లుంటది? మరి ఈ ముచ్చట అట్లనే ఉన్నదబ్బా. ఇవాళ కూడా ఈడీ ఎంక్వైరీకి పోలేదు కవితక్క. సుప్రీంకోర్టులో కేసు వేసినా ఆడేం తీర్పు వస్తుందో చూసినాకనే లెక్కని మతలబు పంపింది ఆఫీసర్లకు. నేను మీ ఆఫీస్కు రాను, మీరే మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి, లేకుంటే వీడియో కాల్లో మాట్లాడుకుందాం అనేది అక్క మాట. మున్పు కొందరు లేడీ లీడర్ గిదే ఛాన్స్ ఇచ్చిరు, నాకెందుకు ఇయ్యారని కోర్టుకు పోయింది అన్నట్టు. ఎలక్షన్ల ముంగట కూడా గిట్లనే నోటీసులు వస్తే రానంటే రానని కరాఖండిగా చెప్పేసింది. మొన్న కొత్త నోటీసులు వస్తే ఇప్పుడు కూడా అదే మాట. ఢిల్లీ మందు దందా కోసం సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్లు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపింది అనేది కేసు. ఓ పారి సిబిఐ ఆఫీసర్లు హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంటికి వచ్చే ఎంక్వైరీ చేసిపోయారు. ఇక 3 మాటలు అక్కనే ఢిల్లీలో ఈడీ ఆఫీస్ కు పోయింది. పొద్దుగాల లోపలికి పోతే రాత్రికి బయటకు వచ్చుడు. మార్చిందని చెప్పిన ఫోన్లు అడిగిన కాగితాలు కొంట పోయి ఇచ్చిందట. ఇక పక్క అరెస్ట్ అని ప్రచారం కూడా నడిచింది అప్పట్లో. ఈ కేసులో విచారణకు పోయిన వాళ్ళు అంతా అరెస్ట్ అయ్యారు, మరి మన ఎమ్మెల్సీ తప్పితే. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కు ఇదే కేసులో 4 మాటల నోటీసులు పంపితే ఒక్క పారి కూడా ఈడీ ఆఫీస్ కు రాలేదు. పని ఉందని వీలు కాదని దాటేస్తున్నాడు. చూస్తుంటే కవితక కూడా ఆ సార్నే ఫాలో అవుతున్నట్టుంది. ఆయన అంటే సీఎం కాబట్టి అరెస్ట్ చేయాలంటే జరంత కష్టము. ఇన్నొద్దులంటే అక్క కూడా సీఎం సార్ బిడ్డే. ఇప్పుడు సారు మాజీ ఆయే, పార్టీకి పవర్ లేకపాయే. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట రాజకీయం ఎట్లుంటుందో గానీ కవితక్కనైతే ఈడీని లైట్ తీసుకుంటున్నట్టున్నది పో.